నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గాయత్రి పెండియాల గారు రచించిన వనిత లత భవిత అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 2024 సంవత్సరంలో సహరి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ కథ బహుమతిని పొందింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆడపిల్లకి పూలపై అంత పిచ్చి పనికి రాదే పిల్ల, నా పసితనపు పరువాన్ని ఉడికిస్తూ అంటూ ఉండేది మా నానమ్మ. ఆడపిల్లకి కాక మగపిల్లకి మట్టిగడ్డకి పూల పిచ్చి ఉండాలా ఏంటి? ఆమెకు ఎదురాడుతూనే బుట్టెడు పువ్వులు ముందేసుకుని క్షణంలో మాలల్లేసి జడపై దూర్చేసేదాన్ని. ఏలుకతో ఒక్కొక్క ఏనుగును వేళ్లాడదీసినట్లు ఆ పిల్లక జడకు మానడి పూలు పెట్టావెందుకే కేకలేస్తూ ఉండేది. దేవుడి గుట్లో బురద చల్లినట్లు ఆ చండాలపు పోలికేంటి నానమ్మ? రంభ ఉర్వశులైనా నా సొగసుకు సరితూగుతారటే. పుట్టి బుద్ధెరిగాక ఏనాడు భుజాలు దాటని నా నార పీచుల్ని ముందుకు లాక్కోవటానికి పాటలు పడుతూ అనేదాన్ని. పెళ్ళి పేరంట విరగని ఆ పాసు గత్తెలతో కాదే, లక్షణంగా లక్ష్మీ పార్వతులతో పోల్చుకో, నిత్య సుమంగళవై సుఖంగా బతుకుతావు అంటూ ప్రేమగా మెటికలు విరిచేది మల్లె పువ్వల్లే నవ్వుతూ నాయనమ్మ. నా మనోమన్మధుణ్ణి మురిపించి మైమరిపించి మదనసీమలో మధురకాండను దర్శింపచేయాలని నేను అభినవరాతినై ఎతులకు సైతం మతిపోగొట్టేలా ముస్తాబవుతున్న మా మొదటి రాత్రి వేళ పూల మనసు గల నానమ్మ స్మృతులు నా మనోరథానికి సారథులై నా మధురోహలను మరింత ఉర్రూతలూగించాయి. సొగసుల అద్దకం పూర్తయిందనిపించాక కళ్లను అద్దానికి అప్పగించేసి వెన్నెల లేనుతూ వలపు సుగంధాలను వెదజల్లుతున్న నా అందాల మరందాలను తనివి తీరా చూసుకుని తమకంగా నవ్వుకుని నా స్వహస్తాలతో అలంకరించుకున్న మా శోభనపు గదిలోకి నడిచాను. ఎంతో లయబద్ధంగా కొట్టుకుంటున్న నా గుండె చప్పుడుని పెంచేసి గదంతా మారుమోగుతున్నట్లు అనిపిస్తూ ఉంటే అరచేత్తో దాన్ని శాంతింపచేసి అరమోడ్పు కన్నులతో నా నాథుని వైపు చూశాను. నా రాకకై వేచి చూస్తూ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుని ఉంటాడు అనే ఊహలో ఉన్నాను కాబోలు అటు తిరిగి పడుకుని ఉన్న అతడి భంగిమను చూసి ఉలిక్కిపడ్డాను. నా సిగపువ్వుల పరిమళమో నా కాలి మువ్వల నాదమో తనను చేరకపోతాయా, నా రాకను తెలిపకపోతాయా అనుకుంటూ అలాగే నిల్చున్నాను, పాదాలను మెల్లగా కదుపుతూ. కాలం కారు మబ్బుల్లా భారంగా పరిగెడుతోంది, కానీ నా ప్రియుడు కదలనే లేదు, నన్ను చూడనే లేదు. నా సహనానికే విసుగొస్తుందేమో అనిపించటంతో మంచం చెంతకు చేరుకుని నా ప్రియ శేఖర అన్నాను అతి మెల్లగా. నా పిలుపు గోడల అంచులను చేరిందేమో కానీ గోడని ఆనుకుని ఉన్న అతడిని చేరనే లేదు. కొంప తీసి నిద్రపోతున్నాడా ఏమిటి కర్మ అనుకుంటూ తన చేరువకు జరిగి చిన్నగా చేతిని తాకాను. విసిరిన బంతెల్ని వేగంగా నా చెయ్యి వెనక్కొచ్చేసింది. అప్పుడు చూశాను తన ముఖం వైపు. మిట్ట మధ్యాహ్నపు పొద్దల్లే ముటలాడిపోతోంది. అతడి అసందర్భ కోపానికి కారణం తెలియక విలవిల్లాడిపోతూ నా వనితత్వాన్ని చాంపుకుని 1000 విధాలుగా బతిమాలాను. తేదీ మారిపోయింది, కానీ అతడు కళ్ళు తెరవలేదు, నన్ను చూడలేదు. ఆ అర్ధరాత్రి వేళ నా కన్నీళ్ల కాలువలకు ఆనకట్టలు కట్టే నాథుడు గాని, నా కల్లుల బ్రతుకు పూటలను చదవగలిగే దేవుడు కానీ కనిపించలేదు. అతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో అన్నా చెల్లెల మధ్యలో ముగ్ధలా పుట్టాను. నా గురించి నేను చెప్పుకోవటం కాదు కానీ అందాలన్నీ కలగలిపి పోతపోసిన బంగారు వర్ణపు శిల్పంలా ఉంటాను. శిరోజాల కొరత ఒక్కటి మినహాయిస్తే నేను సొగసుల సిరినని చెప్పడంలో అతిశయమేమీ అనిపించదు నాకు. ప్రేమమూర్తి అయిన అమ్మ, వ్యసనపరుడైన నాన్నను, వయసు మళ్ళిన నాన్నమ్మను సైతం తన బిడ్డలుగా చూసుకునే క్రమంలో ఇంటి పనులన్నీ నాకు అప్పగించి బయట పనులు తను చక్కబెట్టుకునేది. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ శాతం బడికి నామం పెట్టే నామమాత్రపు చదువు సాగుతూ ఉండేది. ఇంటి పనితో పాటు ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని కూడా చక్కబెట్టేదాన్ని. పరిసరాలను అందంగా ఉంచటంలో, అలంకరించటంలో నాకు పద్మం సరిపోదనిపిస్తుంది. చెత్తబుట్టలో చేరిన అట్టముక్కలు, తాగి పడేసిన నీళ్ల సీసాలు నా చేతుల్లో చేరి కళాఖండాలుగా కొలువు తీరేవి. పూలు పండ్ల మొక్కలను నా ప్రాణం కన్నా మిన్నగా పెంచేదాన్ని. ఆకులు తీగలను తాకుతూ వాటితో కబుర్లు చెప్తూ ఉండేదాన్ని. సహజంగా సేవాగుణానికి స్నేహశీలతకు పుట్టినిల్లునైన నేను
మొక్కలపై కూడా మాయని మమతను పెంచుకున్నాను. కష్ట సుఖాలన్నింటినీ వాటితో కలబోసుకుంటూ కాలం గడుపుతూ ఉండగానే ఒంటిపైకి యవ్వనం వచ్చేసింది. అవి నేను డిగ్రీ చదివే రోజులు. అసలే కాలేజీకి అతిథి విద్యార్థిననాయే. వెళ్ళిన రోజంతా పాఠాలు నోట్సుల సేకరణతో తల మునకలవుతూ ఉండేదాన్ని. ఆ మునకల తలపులతోనే ఇంటికి వెళ్తూ ఉండగా ఓ రోజు మా పక్క వీధిలో ఉండే శేఖర్ విమానంలా దూసుకొచ్చి నా చేతిలో ఓ కాగితం పెట్టి వచ్చినంత వేగంగా దూసుకుపోయాడు. ప్రకృతిపై ప్రేమ తప్ప పురుషుడిపై ధ్యాస ఎరగను నేను వణికిపోతూ ఆ కాగితాన్ని భద్రంగా పట్టుకెళ్ళి అమ్మ చేతికిచ్చాను. అందులో ఏముందో కానీ నాన్న అన్నలిద్దరూ అపర దుర్వాసలైపోయి దూషణలతో నన్ను దులిపేసి వారం తిరగకుండానే ఓ సంబంధం తీసుకొచ్చి ఆ పై వారంలోనే నా పెళ్లి జరిపించేశారు. 19 ఏళ్లుగా నాలో అల్లుకున్న అనురాగ తీగలు అమాంతం దిగిపోయినట్లు అనిపించి వలవలా ఏడ్చేశాను. అమ్మ నాన్నమ్మ గుండెలకు హత్తుకుని ధైర్యం చెబుతూ నా ప్రాణసఖి అయిన మల్లెతీగ నుండి పుట్టెడు మల్లెలు కోసి మాల అల్లి నా జడలో పెడుతూ, లక్ష్మి కొలువు తీరని ఇంటిలో కళ్యాణిలా కాలు మోపుతున్నావు, పార్వతివై పసుపు కుంకాలతో 10 కాలాలు వర్ధిల్లు తల్లి అంటూ ఆశీర్వదించారు. నా భర్త అజయ్ మృత్యు శాఖలో ప్రభుత్వోద్యోగి. స్వగ్రామంలో నివసించే తన కుటుంబానికి దూరంగా ఉద్యోగ స్థలంలోనే ఒట్టి కాపురం చేసేవాడు. నా కొత్త ఇల్లు ప్రేమల పొదరిల్లని ఆనందాల హరివిల్లని ఆశించిన నేను మొదటి రోజే మ్రాన్ పడిపోయాను. అతనికన్నా మా నాన్న 1,00,000 రెట్లు ఉత్తముడనిపించాడు. తాగుడు తిరుగుడే కాదు, అనుమానం, అతికోపం, అరాచకత్వం, దుర్మార్గం, పీనాసితనం లాంటి సప్త వ్యసన సామ్రాజ్యానికి మహారాజని తెలియటానికి 3 రాత్రులు పూర్తవ్వలేదు. చిన్నప్పటి నుండి చిన్న చేతి దెబ్బైనా ఎరిగిన నా మేను అకారణంగా ఉద్రేక పడిపోయే అతని బెల్టు దెబ్బల ధాటిని, సిగరెట్టు ముద్రల మంటను తట్టుకోలేక తల్లడిల్లిపోయేది. రక్తపు చారికలతో కందిపోయిన నా చర్మాన్ని చూసిన అమ్మ ఏడుస్తూనే నన్ను సర్దుకుపోమ్మని, సహనాన్ని పెంచుకోమ్మని, సమస్యలను పరిష్కరించుకోమ్మని సలహా ఇచ్చి వెళ్ళేది. అమ్మకు ఇంటిని చక్కదిద్దుకోగల స్వతంత్రమైనా ఉంది. ఇంటి వాకిలి అనే లక్ష్మణ రేఖ దాటి బయటకు అడుగు పెట్టకూడని నేను నా ఆత్మారాముణ్ణి కూడా శాంతపరచలేని అశక్తురాలనైపోయాను. ఇలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు, 100 ఏళ్ళు ఆత్మీయంగా అల్లుకుపోవలసిన బంధం బ్రతుకుకే బంధనమైనప్పుడు భరిస్తూ పడుండటం ఎంతవరకు సబబు? తెగించనిదే తేజస్సు లభించదు అని ఆలోచించుకుంటూ మొండి ధైర్యం తెచ్చుకుని ఒకరోజు అతడు ఉద్యోగానికి వెళ్ళిపోయాక నా బట్టలు సర్దుకుని మా ఇంటికి వచ్చేశాను. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరిన అన్నయ్యకు తన సహ ఉపాధ్యాయునితో పెళ్లికి నిశ్చయ తాంబూలాలు తీసుకునేందుకు బయలుదేరుతున్నారు అమ్మవాళ్ళు. నా వాలకం అర్థం చేసుకున్న అన్నయ్య అమ్మకేదో చెప్పడంతో తను నన్ను పక్కకు పిలిచి, పుట్టింటి పరువు మర్యాదలు కాపాడవలసిన బాధ్యత ఈ ఇంటి పెద్దాడ పిల్లగా నీ మీద ఉంది కళ్యాణి, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంది. అదిరిపడ్డాను. ఆ వెంటనే ఆశ్చర్యపడ్డాను. నా ఒంట్లో ఉన్న రక్తం అంతా నీరై కళ్ళల్లోకి ఉబుకుతున్నట్లు అనిపిస్తూ ఉంటే నిగ్రహించుకుని తిరిగి నాదని అనిపించిన నా ఇంటికొచ్చేశాను. ముళ్ల కంచెలో చిక్కుకుపోయిన మల్లెతీగనై 3 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లల తల్లినయ్యాను. తండ్రి అయ్యాక కూడా అణువంత ఆపేక్ష చూపలేకపోయాడతడు. కన్నబిడ్డల ఆకలి కేకలు సైతం ఆ కఠోర కర్ణాలకు వినిపించేవి కావు. నా తల్లి మనసు తల్లడిల్లిపోయేది. అమ్మ వాళ్ళు చేయించిన చెవి బుట్టలు, ముక్కు పుడక లాంటి చిన్న చిన్న వస్తువులు ఒక్కొక్కటిగా పక్కింటావిడ సాయంతో అమ్మేసి ఇంట్లోకి కావలసినవి తెప్పించుకున్నాను. అప్పటికి గండం గడిచినట్లు అనిపించినా అది తాత్కాలికమే కదా. ఏం చెయ్యాలి, ఎలా 4 పైసలు సంపాదించుకోవాలి అని తీవ్రంగా ఆలోచించేదాన్ని. ఓ రోజు రజస్వల అయిన ఎదురింటి అమ్మాయికి పువ్వుల జడ వేస్తూ నన్ను కూడా పిలిచారు. జడ వేయటంలో నా హస్తలాఘవం, వేగం చూసిన ఆడవాళ్ళందరూ అబ్బురపడిపోయి అభినందనలతో ముంచెత్తారు. ఆ క్షణంలో మెరిసింది ఒక ఆలోచన. వెంటనే నాకు సన్నిహితురాలైన పక్కింటావిడతో చెప్పాను. సహృదయంతో అంగీకరించిన ఆమె ఆ మరుసటి రోజే నాకన్ని వనరులను సమకూర్చింది. వీడి పూలు మాలలు కట్టడం, ముడి సరుకుతో ఆడవాళ్ల అలంకరణ వస్తువులు తయారు చేయటం వంటి అనేక చేతి పనులు చేయటం మొదలెట్టాను. ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఇంటికొచ్చే అతడికి ఇవేమీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. మునుపటి కన్నా కొంత నయం నాకు. పిల్లలకు పస్తులు తగ్గాయి. చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి వాళ్ళ పిల్లలకు సాయంత్రం పూట ప్రైవేట్ చెప్పడం మొదలుపెట్టాను. ఇంకొంత రాబడి పెరిగింది. మా అన్నయ్య సాయంతో అసంపూర్తిగా ఉన్న డిగ్రీ పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలనయ్యాను.
వెంటనే దూర విద్యలో బిఎడ్కు దరఖాస్తు చేయించాడు అన్నయ్య. ఆ కోర్సు కూడా మంచి మార్కులతో పూర్తి చేశాను. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోందని, టెట్ డిఎస్సి పరీక్షలకు సిద్ధం కమ్మని పుస్తకాలు తెచ్చిచ్చాడు అన్నయ్య. ఓ పక్క పిల్లలను సముదాయించుకుని బడికి పంపటం, మరో పక్క చేతి పనులు చకచకా చేసుకోవటం, ఇంకో పక్క ప్రైవేట్ చెప్పటం. అదే సమయాన నా పరీక్షలకు సంసిద్ధం కావటం. కాలంతో కయ్యమాడి మరీ సరస్వతి కటాక్షం కోసం తపస్సు చేశాను. అమావాస్య నిశిలో చంద్రుడు ఉదయించినట్లు, ఆపదల శిశిరాన ఆమని వేంచేసినట్లు నా కన్నీటి కొలనులో పన్నీరు చల్లుతూ నాకు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు లభించింది. ఊహించని నా విజయాన్ని జీర్ణించుకోలేని నా భర్త అజయ్ ఆపటెద్దులా రంకెలు వేస్తూ ఉంటే అనంతమైన ఆత్మస్థైర్యం తోడురాగా 8 ఏళ్ల బాబును 6 ఏళ్ల పాపను వెంటబెట్టుకుని ఉత్తర్వులలో నాకు కేటాయించిన ఊరికి వెళ్ళి విధులలో చేరిపోయాను. కొత్త ప్రాంతంలో సరికొత్త జీవితం, భయం భయంగా భరోసాగా, కొత్త స్నేహాలు, కొంగొత్త బంధాలు, మంచివి మంచిగా కనిపించేవి అన్నింటినీ గ్రహిస్తూ గర్హిస్తూ డబ్బు కోసం సతాయిస్తున్న అజయ్ని ఎదుర్కొంటూ ఎదురు దెబ్బలు తింటూ తీరిక సమయాల్లో నా ప్రియ సఖులైన పూలపాదులకు మళ్లీ పురుడు పోస్తూ దేవుడి గది నిండా నా సిగ నిండా పువ్వులను ప్రతిష్ఠిస్తూ రోజులు వెళ్లదీస్తున్నాను. ఓ రోజు సాయంత్రం విరగబూసిన కనకాంబరాలను కోసి మాలల్లి జడలో పెట్టుకోబోతూ ఉండగా అపరిచిత నెంబర్ నుండి ఫోన్ కాల్. అజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడట. తాగి బైక్ డ్రైవ్ చేస్తూ ఆగి ఉన్న లారీని గుద్దేశాడట. ఇది నిజమా అనుకుంటూ చేష్టలుడిగి అలా నిల్చుండిపోయాను. ఎవరికి ఏ చిన్న బాధ కలిగినా చెలించి కన్నీరు కార్చే నేను ఈ క్షణాన చలనరహితను కావటమేమిటి? ఆశ్చర్యపడ్డాను. గాలికి రెపరెపలాడుతున్న కనకాంబరాలు నన్ను ప్రేమగా పరామర్శిస్తున్నట్లు అనిపించింది. వాటిని ఆమగా ముద్దాడి జడలో పెట్టుకుని పిల్లలతో సహా నాకేమీ కాని నా ఇంటికి బయలుదేరాను. అప్పటికే అక్కడికి చేరుకున్న నా పుట్టింటి వాళ్ళు పుట్టెడు దుఃఖంతో రోధిస్తూ ఉంటే నేను శిలా ప్రతిమలా వాళ్ళని చూస్తూ నిల్చుండిపోయాను. పూలపై అంత పిచ్చి మంచిది కాదని అమ్మ చెప్తూనే ఉండేది ఈ పిల్లకి. అయినా వినిందా? జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇప్పుడు ఏంటి దారి అంటూ ముక్కు చెదుతోంది మా మేనత్త. నువ్వు నోరు ముయ్యవే, బోడిగుండికి మోకాలకి ముడిపెడదు గాని కూతుర్ని కసిరింది నానమ్మ. ఆ పూల పిచ్చి లేకపోతే నిజంగానే పిచ్చెక్కి అతగాడి కన్నా ముందే చచ్చిపోయి ఉండేదాన్నేమో. జరుగుతోంది అతడి అంతిమ కార్యక్రమమా, లేక నా నుదుటి నిధిని, నా జడపై పెన్నిధిని, నా చేతుల సిరిని అంతం చేసే అరాచక పర్వమా అంటూ అరచి గగ్గోలు పెట్టాను. నా ఆక్రందన అరణ్యరోధనే అయింది. అంతపు తంతు ముగిశాక అతడి ఉద్యోగం తాలూకు పెన్షన్, పిఎఫ్ తదితరాలు మాట్లాడేందుకు అతని ఆఫీస్ వద్దకు వెళ్దామన్నాడు అన్నయ్య. ఆ మలినపు సొమ్ము నాకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదని చెప్పేసి పిల్లల్ని తీసుకుని నా గూటికి చేరుకున్నాను. అప్పటి నుండి అసలు వదనపు కాండ ప్రారంభమైంది. నేనెవరితోనైనా ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అయిపోయింది. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్లు నా ప్రతి కదలికకి అందరూ నిఘా అధికారులే. అందరూ నా బ్రతుకుని అతి జాగ్రత్తగా పరిశీలించేవారే. ఆ నిత్య పోరు చేయలేక మా ఊరికి బదిలీ చేయించుకుని అమ్మ వాళ్లకు దగ్గరగా ఇల్లు తీసుకున్నాను. శిశిరపు జట్టులా కళావిహీనంగా రోజులు వెళ్లదీస్తున్నాను. ఓ రోజు సాయంత్రం బడైపోయి ఇంటికొస్తూ ఉండగా శేఖర్ ఎదురొచ్చాడు. బావున్నారా కళ్యాణి అంటూ మాట కలిపాడు. అతనికి అప్పటికీ పెళ్లి కాలేదుట. చెల్లెలి పెళ్లి ఆలస్యం అవటంతో తన అన్న పెళ్లి ఇటీవలే జరిగేదిట. తన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడట. సంబంధాలు చూస్తున్నారట. నా సంగతులన్నీ తెలిసాయట. నేను అంగీకరిస్తే నన్ను పెళ్లి చేసుకుంటాడట. నా కోసం అంత దూరాన చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఈ ఊళ్ళోనే ఏదో ఒక పని చూసుకుంటాడట. నెమ్మదిగా నిమ్మళంగా చెప్పాడు. చెప్పినవన్నీ మౌనంగా విని నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజే అతను మా ఇంటికి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడట. అమ్మాయి ఇష్టపడితే తమకేమీ అభ్యంతరం లేదని అమ్మ వాళ్ళు అన్నారట. లోకం దృష్టిలో నేను ఒంటరిని కాకూడదంటే, నన్ను వదిలిన నా సౌభాగ్యం తిరిగి వస్తుందంటే నాకు ఆనందమే కానీ అభ్యంతరం ఎందుకుంటుంది? కానీ అసలు ఇంకా పెళ్ళే కానివాడు నా పిల్లలకు తండ్రిని అవుతానంటున్నాడు. 1,50,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని కాలదన్ని నన్ను తనలో కలుపుకుంటానంటున్నాడు. ఇదంతా ఎంతవరకు నిజం? ఒకవేళ నిజమే అయితే అది ఎంతవరకు న్యాయం అని ఆలోచిస్తూ మౌన ముద్రలోనే 6 నెలలు గడిపేశాను. అతని కుటుంబ సభ్యులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ నన్ను పెళ్లాడాలని తన ప్రయత్నాలు ఆపలేదు. ఎట్టకేలకు
మళ్ళీ పిల్లల్ని కనమని కోరకూడదు అని మా వాళ్ల షరతులకు సైతం శేఖర్ అంగీకరించడంతో నేను కాదనలేకపోయాను. పుష్కర కాలం పాటు నా కోసం వేచి చూసిన అతని ప్రేమకు తల ఉంచాను. ఓ శుభముహూర్తాన శివుని సన్నిధిలో అతని నిరాడంబరంగా మా పెళ్లి జరిగింది. పసుపు కుంకుమలతో పూల బాంతులతో కళ్ళకళ్ళాడుతున్న నన్ను కళ్ళారా చూసుకుని, మా బిడ్డకు మళ్ళీ మంగళగౌరి రూపమిచ్చావు శేఖరయ్య, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేము మేము అంది మా నాన్నమ్మ. పెళ్లికి కానీ పెళ్లి తర్వాత కానీ శేఖర్ తరపు వాళ్ళెవరూ మా వద్దకు రాలేదు. ఉభయుల బంధువర్గంలోనూ మా బడిలోనూ మా పెళ్లి చర్చనీయాంశమైపోయింది. మాటల తోటాలకు నేను బెదిరిపోతూ ఉంటే అవన్నీ గాలివాటాలు, అసలు పట్టించుకోవలసిన అవసరం లేదు అంటూ ధైర్యం చెప్పాడు శేఖర్. అతని త్యాగాన్ని ఔన్నత్యాన్ని కథలు కథలుగా నా పిల్లలిద్దరికి చెప్పి వాళ్ల మనసును అతని వైపుకు మళ్లించాను. అతను కూడా పిల్లల్ని అపురూపంగా చూసుకుంటూ అక్కును చేర్చుకున్నాడు. అన్నమాట ప్రకారం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఊళ్ళోనే కంప్యూటర్ పాయింట్ పెట్టుకున్నాడు. అనుబంధంగా జిరాక్స్ మెషిన్ కూడా తీసుకోవడంతో ఆదాయం మెరుగ్గానే రాసాగింది. నాకు మంచి స్నేహితుడిగా ఉంటూ నీ భవితకు భరోసాగా నేనున్నాను అన్న భావన కలిగించాడు. ఎలాగైనా ఎన్నాళ్లకైనా దూరమైన అతని కుటుంబాన్ని నా మంచితనంతో దగ్గర చేసుకోవాలి అనుకున్నాను. శేఖర్లోని మంచితనం, మమత గుణం నా లోపల దాగున్న వలపు దనపు తలుపులు తెరిపించాయి. మునుపటిలా అలంకరించుకోవటం, ఇంటిని పరిసరాలను అందంగా ఉంచటం మొదలుపెట్టాను. ఏదో ఒక పనిలో నాకు సహకరిస్తూ నాతో పదే పదే మాట్లాడాలని, నా సమక్షంలో గడపాలని ప్రయత్నించే అతని తహతహ గమనించి అతనికి నన్ను అర్పించుకోవాలని, తనలో శాశ్వతంగా లీనమవ్వాలని అనుకున్నాను. అందుకోసం నా మనస్సును సిద్ధం చేసుకుంటున్న సమయంలో నాకెంతో ప్రియమైన మా నాన్నమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేదనే దుఃఖం నుండి తేరుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. అలా సంవత్సర కాలం గడిచిపోయి మా మొదటి పెళ్లి రోజు వచ్చేసింది. వేకువజామునే నిద్రలేచిన పిల్లలిద్దరూ మా ఇద్దరిని ముద్దాడి వార్షికోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఉంటే అనూహ్యంగా మా కళ్ళు కలుసుకుని కబుర్లు చెప్పుకున్నాయి. పూల పాదులకు నీళ్లు పోసేటప్పుడు చిన్ని జాజి మొక్కకు తాడు కడుతూ, ఈ ప్రేమలత పందిరి కళ్ళకు పోవటానికి ఎన్నాళ్ళు పడుతుందో అన్నాడు శేఖర్ నన్ను ఓరకంట చూస్తూ. ఎన్నాళ్ళలో కాదు, ఇవాళ్లే తన పరిమళాన్నంతా పంచేస్తుందట ఈ మల్లె తల్లి అన్నాను మల్లెపాదుకు నీరందిస్తూ. అతను ముసిముసిగా నవ్వుకుంటూ మిగతా పనంతా పూర్తి చేసి తన పాయింట్కి వెళ్ళిపోయాడు. నేను బడికి సెలవు పెట్టేసి కార్యానికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయాను. నా హస్తలాఘవమంతా ప్రదర్శించి మా శోభనపు గదిని అద్భుతంగా అలంకరించాను. శేఖర్ వచ్చేటప్పటికి నేను కూడా తయారై ఉందామని స్నానానికి వెళ్తూ ఉండగా, మీ పెళ్లి రోజు స్పెషల్గా మాకు చేపల కూర చేయవా అమ్మా అని గోముగా అడిగిన కొడుకు కోరిక తోసిపుచ్చలేక నా అలంకరణ కార్యక్రమానికి కామా పెట్టి పిల్లల్ని సంతృప్తిపరిచి పడుకోబెట్టేలోపు శేఖర్ వచ్చేశాడు. వచ్చేస్తున్నానని తనను రెడీ కమ్మని కళ్లతోనే చెప్పి ముచ్చటగా ముస్తాబై గదిలోకి వెళ్ళాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఈ ఏడాదిలో ఎప్పుడూ ఇంత అశాంతిగా కనపడలేదే. నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగిందా? పిల్లల్ని సముదాయించి ఆలస్యంగా వచ్చాననా? వాళ్లను తన కన్నబిడ్డల్లా చూసుకుంటాడు కదా. నా స్పర్శ తనకిష్టం లేదా? ఛా, తన ప్రేమ నేను ఎరగనిదా? ఇంకేంటి, ఏం జరుగుంటుంది? బదులు దొరకని ప్రశ్నలతో బుర్ర బాయిలర్లా మండిపోతూ ఉంటే నేల మీద చతికిలపడ్డాను. ఆగని కన్నీళ్లు, ఆరని ఆలోచనలు. ఎప్పుడో వేకువ జాముకు కళ్ళు మూతలు పడ్డాయి. తెల్లవారుతూ ఉండగా మెలకువ వచ్చి లేచేసరికి శేఖర్ మంచం మీద కనపడలేదు. కంగారుగా ఇల్లంతా వెతికాను, లాభం లేకపోయింది. ఎక్కడికి వెళ్ళుంటాడు అని ఆలోచిస్తూ ఫోన్ చేద్దామని మొబైల్ తీసుకుంటూ ఉండగా తన దస్తూరితో ఒక కాగితం నా మొబైల్ కింద పెట్టింది. ఆత్రంగా చేతికి తీసుకొని చదివాను. నన్ను క్షమించు కళ్యాణి, నిన్ను రాత్రంతా చాలా బాధ పెట్టాను. నిన్నటి పగలంతా ఎన్నెన్నో మధురోహలతో ఉత్సాహంగా పనిచేసుకుంటూ రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ గడిపిన నేను ఇంటికొస్తూ ఉండగా మా నాన్న కనపడి, ఇవాళ మీ పెళ్లి రోజు అనుకుంటా కదరా, గుడికి వెళ్తారేమో, మనకు సూతకం వచ్చింది, మా పెదనాన్న కొడుకు పోయాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే నాకు తీవ్రమైన నిరాశ కలిగింది. సూతకంలో శోభన కార్యం ఎలా జరుపుకుంటాం చెప్పు? ఇది సంగతి అని విషయం చెప్పొచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు. సాదాగా ఉన్నప్పుడే నిన్ను చూస్తూ ఉంటే నా మనసు పదనిసలు పాడుతుంది. ఇక శోభనపు వధువుగా చూస్తే ఇంకేమైనా ఉందా? నా నిగ్రహం నీరు గారిపోదు? నా మనసు వశం తప్పిపోదు?
అందుకనే రాత్రంతా నువ్వెంత పిలుస్తున్నా కళ్ళు తెరవలేదు. నేను ఆ ఉత్తరం చదవటం పూర్తయ్యేటప్పటికి నా పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది. ఆ వెంటనే తనపై విపరీతమైన జాలేసింది. ఇంతలో బయట నుండి నీళ్ల చప్పుడు. పాదుల వద్దకు పరిగెత్తాను. తల ఎత్తకుండానే చదివావా అడిగాడు. మన కార్యం ఆగినా ఇంకో శుభం జరిగిందిగా నవ్వుతూ అన్నాను. అతను ప్రశ్నార్థకంగా నా వైపు చూశాడు. దాదాపు సంవత్సరం తర్వాత మీ నాన్న మీతో మాట్లాడాడు కదా, అది మన పెళ్లి రోజును గుర్తుపెట్టుకుని మరి. అంతకు మించిన శుభకార్యం, సంతోష సమయం మనకేముంటుంది చెప్పండి అన్నాను. నువ్వే కళ్యాణి, కమ్మని మనసుతో అందరినీ అల్లుకుపోతావు అంటూ నా చెయ్యి లాక్కుని చుంబించాడు నా ప్రియ శేఖరుడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.